ఉచిత స్క్రీనింగ్ కార్యక్రమాల ద్వారా అవగాహన పెంచుకుని క్యాన్సర్ను జయించాలని వైద్యాధికారి డాక్టర్ శివకృష్ణారెడ్డి అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా పారవోలు, జంగాలపల్లి గ్రామాల్లో ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో పింక్ బస్సుల ద్వారా క్యాన్సర్ మీద అవగాహన కార్యక్రమాలు, మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. బీపీ, షుగర్ పరీక్షలతో పాటు పింక్ బస్సులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ఈరోజు జంగాలపల్లి గ్రామంలో మనకి తిరుపతి స్విమ్స్ టీటీడీ స్విమ్స్ హాస్పిటల్ నుంచి పింక్ బస్సు డాక్టర్ హరిత మేడం గారి ఆధ్వర్యంలో వాళ్ళ బృందము మరియు పింక్ బస్సు ఈరోజు ఇక్కడ జంగాలపల్లి గ్రామంలో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాన్సర్ 3 రకాల క్యాన్సర్లు, ఓరల్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, అలాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గుర్తించడానికి మనకి ఈరోజు టెస్టులు చేయడానికి ఈరోజు జంగాలపల్లి గ్రామం వచ్చారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ క్యాన్సర్లు అనేది మామూలుగా ప్రజలు 3వ స్టేజ్, 4వ స్టేజ్, ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు గుర్తించి వాటికి ట్రీట్మెంట్ సరిగా అందక చనిపోవడం చాలా మంది మరణాలు జరుగుతున్నాయి. అలా కాకుండా మనకి ముందుగానే స్టార్టింగ్ స్టేజ్లోనే గుర్తించినట్లయితే ఈ నోటి క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, అలాగే సర్వైకల్ క్యాన్సర్ కానీ తొలి దశలోనే గుర్తించినట్లయితే దాని ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు డెత్స్ అనేటివి ప్రివెంట్ చేయొచ్చు. దానికోసం ముఖ్య ఉద్దేశంతో మన స్విమ్స్ హాస్పిటల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ అన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి మనకి టీటీడీ తరఫున మనకి గ్రామానికి ఈ టెస్టులు చేయడానికి మనకి పింక్ బస్ అనేది ఈరోజు రావడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ టెస్టులు చేయించుకోవాలని కోరుతున్నాము. మామూలుగా ఇవి బయట చేయించుకోవాలంటే 5,000 నుంచి 10,000 వరకు అవుతుంది. ప్లస్ మనం తిరుపతి వెళ్ళాలి.